చిరంజీవి కుమార్తె పెళ్లి హడావిడి పూర్తి కావడంతో త్వరలో ముంబై వెళ్లి చిరంజీవి తన భుజానికి మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ సర్జరీ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుని చిరంజీవి తన కత్తి రీమేక్ ను మొదలు పెడతాడు అని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఈ కత్తి రీమేక్ కు సంబంధించి దర్శకుడు వినాయక్ స్థానంలో మరో దర్శకుడు రాబోతున్నాడు అంటూ ఫిలిం నగర్ లో గాసిపులు మొదలయ్యాయి. ఇలాంటి వార్తలు రావడానికి ఒక ప్రాతిపదిక ఉంది అని అంటున్నారు. కత్తి రీమేక్ స్క్రిప్ట్ విషయంలో వినాయక్ చేస్తున్న మార్పులు పూర్తిగా చిరంజీవిని సంతృప్తి పరచలేకపోతోంది అన్న వార్తలు హడావిడి మొదలైంది. ఈ విషయంలో చిరంజీవి 2 పాత్రలుగా ద్విపాత్రాభినయం చేస్తున్న నేపథ్యంలో ఆ 2 పాత్రల మధ్య వైవిధ్యాన్ని దర్శకుడు వినాయక్ తన కత్తి రీమేక్ స్క్రిప్ట్ లో సరిగ్గా క్లారిటీ తీసుకురాలేకపోయాడు అన్న అభిప్రాయం చిరంజీవికి ఏర్పడింది అని టాక్. ఈ అభిప్రాయం వల్లనే ఈ సినిమా రీమేక్ కు సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో చిరంజీవి అంతా తన స్పీడ్ ను కనపరచడం లేదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించబోయే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికీ కొన్ని ట్యూన్స్ ను రెడీ పెట్టి వాటిని వినమని దర్శకుడు వినాయక్ ను అడుగుతున్నా వినాయక్ వెంటనే స్పందించకపోవడం బట్టి మళ్లీ కత్తి సినిమా దర్శకుడు విషయంలో మార్పులు వస్తాయా అన్న గాసిపులకు అవకాశం ఇస్తోంది అని అంటున్నారు. అయితే చిరంజీవికి వినాయక్ ఉన్న సాన్నిహిత్యాన్ని తెలిసిన వారు మాత్రమే ఈ వార్తలు అన్ని వినాయక్ ను దెబ్బతీయడానికి కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని అంటున్నారు. అసలు విషయాలు బయటకు రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అని అనుకోవాలి. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్